ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు స్వామివారి తిరుమల లడ్డు మీద ఇటు సీఎం కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదంతా కూడా గత ప్రభుత్వ హయాంలో జంతువుల కొవ్వు ద్వారా తయారు చేశారు, నూనె అట్లా కలిపారని చెప్తున్నారు. అటేమో వైసీపీ కూడా స్ట్రాంగ్ అని రియాక్షన్ ఇస్తుంది. సో మీరేమంటారండి? నిజంగా వైసీపీ అలాంటి పనులు చేసిందంటారా? అంటే మరి ఆయనకున్న సమాచారం ఏమిటో తెలియదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన కామెంట్ చేసినారంటే ఆయనకి ఏదో కొంత మేరకు సమాచారం ఉండి ఉండాలా. కానీ ఎందుకంటే నెయ్యి అనేది కాంట్రాక్టర్లు ఉంటారు, సప్లై చేస్తుంటారు. అది టీటీడీకి సప్లై చేసిన తర్వాత ఆ నెయ్యితోనే లడ్డు తయారు చేస్తుంటారు. మరి వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి ఒక చైర్మన్, సుబ్బారెడ్డి గారు ఒక చైర్మన్గా ఉన్నారు. వాళ్ళిద్దరు అయితే ఖండించినారు, ఇటువంటి పని ఎవరు చేయరు, అది జరగలేదు, అనవసరమైన కామెంట్స్ అని వాళ్ళు కూడా ఖండించినారు, స్ట్రాంగ్గా ఖండించినారు. జరిగింటుంది, తెలిసి అయితే జరిగింటుంది అని నేను అనుకోను. ఏదన్నా పొరపాటు జరిగింటే జరిగిండొచ్చు, కానీ తెలిసి అయితే మామూలుగా చేయరు, టీటీడీలో ఆ పని చేయరు. ఓకే, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంది అసంతృప్తి నేతలు? అంటే అది ఎట్లా చెప్తాం, అక్కడ ఆయనకు కొంచెం అసంతృప్తి అని చాలా రోజులుగా ఎలగొక్కుతూనే ఉన్నాడు. ఎన్నికల్లో అయితేనేమి, ఎన్నికల తర్వాత కూడా కొంత అసంతృప్తి వ్యక్తపరిచారు, ఎన్నికల్లో కూడా వ్యక్తపరిచారు. అంటే అప్పటికి ప్రభుత్వం ఉన్నది, ఉన్నప్పుడు కూడా వ్యక్తం చేసినాడు, మళ్ళీ ఎన్నికల్లో నిలబడినాడు, గెలిచిన తర్వాత కూడా ఆయన వ్యక్తం చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ పాలసీలు మాకు నచ్చలేదు, ప్రజలు అంత మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రజానురంజకంగా ఉండాల్సిన బోనిచ్చి నీ సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరితో చర్చలు జరపకుండా చేసినావు, కాబట్టి నీ వల్లనే రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయింది అనేది ఆయన భావన. అందువల్ల ఆయన తీవ్రంగా కామెంట్ చేస్తూ వచ్చినారు. ఇప్పుడు రాజీనామాని చేసి జనసేనలో చేరుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరదల్లో సక్సెస్ అయ్యారా అంటే ఏం చెప్తారు? బుడగమీరు కానీ, లేకపోతే వరదల్లో హెల్ప్ చేయడం కానీ, నిన్న కూడా 25,000 ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం, అది ఒకరు చేసేది ఏం లేదు. ఒక మారు వచ్చిన తర్వాత దానికి సహాయక చర్యలు తీసుకోవాల్సింది. ఓకే, కొన్ని తాత్కాలిక సహాయ చర్యలు ఉంటాయి, అంటే బట్టలు అయితేనేమి, అన్నదానం అయితేనేమి, ఇటువంటివి తాత్కాలిక చర్యలు. శాశ్వతం అంటే గృహాలందు పడిపోయింటే అటువంటి శాశ్వత చర్యలు. తాత్కాలిక చర్యలు తీసుకోవడంలో కొంత మేరకు ప్రజల నుంచి అయితేనేమి సహకారం వచ్చింది, సంఘాల నుంచి సహకారం వచ్చింది. ప్రభుత్వం కూడా, ఆయన కూడా కలెక్టరేట్లోనే ఉండి దాదాపు వారం రోజులు ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించడం జరిగింది. ఓకే, అంటే అది ఆయన బాధితుల పట్ల శ్రద్ధ చూపించినాడు అనేది అది ఒక ఉదాహరణ.